బాబాయ్ నమస్తే, మీ పేరు? సింహాచలం అండి. బాబు ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు గారి పరిపాలన ఏ రకంగా ఉంది? బాగుందండి. అన్న మాట ప్రకారం అన్ని పనులు చేస్తున్నారా? ప్రస్తుతానికంటే చేస్తున్నారు. మరి ఆర్థిక ఇబ్బందుల వల్ల ముందు ముందు ఇంకా చేస్తారని ఆశిస్తున్నాం. బాగుందండి పరిపాలన. ఇప్పుడు చంద్రబాబు అన్నట్టుగానే 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేశారు. అది గొప్ప విషయం. అదే జగన్మోహన్ రెడ్డి 250 పెంచుకుంటూ వచ్చారు, కానీ చంద్రబాబు ఒకేసారి 4,000 ఇచ్చారు. ఎలా చూడొచ్చు? అది మోసపూరితంగా చేశారండి. ఇది మాత్రం కరెక్ట్గా చేశారండి. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. అయితే గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లు తీశారు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఎలా చూడొచ్చు? చాలా సంతోషం అండి. మేము మధ్యాహ్నం పాటు ఇదివరకు భోజనానికి వెళ్ళేవాడిని కాదండి, ఇంటికి వెళ్ళి వచ్చేవాడినండి. ఇప్పుడు అన్న క్యాంటీన్లు చేస్తున్నాం. ఇదివరకు రైస్ కూడా తక్కువ పెట్టారు, ఇప్పుడు రైస్ ఎక్కువ పెడతారు. కాకపోతే కొద్దిగా కూరలే కొద్దిగా ఇబ్బందిగా ఉంటున్నాయి. అవి కూడా కొద్దిగా సరిపడా పెంచితే ఇంకా బాగుంటుందండి. 5 రూపాయలకి ఎంత గొప్ప భోజనం పెడుతున్నారు కదా, ఎలా చూడొచ్చు? చాలా గొప్ప అద్భుతం అండి, చాలా మంచి విషయం. ఎందుకు తీసారన్న? అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్లు తీసారు? అదే ఆ రాజకీయ నాయకులు ఏంటి, మా వాళ్ళు ఏంటి, అందరూ కూడా తొక్కలకు పరిపాలన అన్నారు కదా, అది చేశారండి. ఎందుకంటే పేదవాడి దగ్గర నోటు కూలి లాక్కూడదు కదా. అదే కాదండి, రోడ్లు గుంతలు, మా ఆటో రిపేర్లు అన్నీ. ఆటో 10,000 ఇచ్చినా సరే మాకు లేదు. కాదే ఈ ప్రభుత్వం కూడా మా ఆటో వాళ్ళని ఆదుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అన్నప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారు ఆడవాళ్ళకి. ఒకవేళ ఉచిత బస్సు ప్రయాణం కనుక స్టార్ట్ అయితే ఆటోల పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది? అది ఇంకా ప్రభుత్వ పెద్దలే ఆలోచించాలండి. మాకైతే కొద్దిగా ఇబ్బందేనండి, ఇబ్బంది. అయితే చంద్రబాబు గారు మీలాంటి ఆటో డ్రైవర్లు అందరి కోసం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆధారపడవద్దు, మీకు అండగా నేను ఉంటానని చెప్పి హామీ ఇచ్చారు. మంచి చేస్తారని మేము అనుకుంటున్నాండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు కలిసి మా ఆటో కార్మికులు కూడా ఆలోచిస్తే మాకు కూడా బాగుంటుందండి. చంద్రబాబు గారు 2 నెలలను ఎంత మంచి పరిపాలన అందిస్తే జగన్మోహన్ రెడ్డి అంటాడు దౌర్జన్యాలు అరాచకులు పెరిగిపోయినని చెప్పి మాట్లాడుతుంది. ఎంతవరకు నిజం? అది అవాస్తవం అండి. ఇదివరకు అరాచకాలు ప్రజలు చూశారు, మీడియా చూసింది, మేము చూసాం. ఇప్పుడైతే అరాచకాలు ఏమి లేవండి. పరిపాలన బాగుంటుందని మేము ఆశిస్తున్నాము. మనకు రాజధాని లేదు మొన్నటి వరకు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అని చెప్పి కాలయాపన చేశాడు. మళ్ళీ మనకు అమరావతి రాజధాని అయింది. 15,000 కోట్ల రూపాయలు కూడా తీసుకొచ్చారు. ఎలా చూడొచ్చు? అసలు అభివృద్ధిలో మాత్రం చంద్రబాబు నాయుడు మించిన వాళ్ళు ఇంకెవరు ఉండరండి. దాని గురించి అయితే అసలు మాట్లాడే పని లేదండి. ఆయన ఇప్పుడు ఏం చేయాలో, డెవలప్మెంట్ ఎలా చేయాలి, రోడ్లు ఎలా చేయాలి, ఇండస్ట్రీలు ఎలా రెప్పించాలి, అన్నిటిలో ఆయనకి పెద్ద అవగాహన ఉందండి. కాకపోతే ఆయన ఉన్న పొలిటీషియన్లోనే గొప్ప నెంబర్ 1 పొలిటీషియన్ అండి. చంద్రబాబు గారు ఆల్రెడీ 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, అనుభవం ఉన్న వ్యక్తి. మన జగన్మోహన్ రెడ్డి ఒకసారి అయ్యాడు. వీళ్ళిద్దరిలో ప్రజల పక్షాన న్యాయంగా వ్యవహరించిన వ్యక్తి ఎవరు? చెప్పవలసింది ఏముందండి, సీఎం గారు చంద్రబాబు నాయుడు గారండి.